హలని విశేషరావు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గని సిట్ ప్రశ్నిస్తూ ఉంది, విచారిస్తూ ఉంది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఆవిడ్ని విచారిస్తూ ఉన్నారు. అయితే తాజా విచారణలో ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి సహకారం కానీ అందించట్లేదని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. 4వ రోజు విచారణ పూర్తయిన తర్వాత బయటికి వస్తూ వస్తూ ఆవిడ పడిపోయారు హఠాత్తుగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేశారు. నిన్న 4వ రోజు అంటే శుక్రవారం రోజు 4వ రోజు 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. కస్టడీలో తీసుకొని పోలీసులు విచారిస్తున్న సమయంలో అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపాల్సినంత కక్ష మీరు ఎందుకు పెంచుకున్నారు అనేటువంటి ప్రశ్న పోలీసుల నుంచి వచ్చినప్పుడు ఆవిడ సమాధానం చెప్పట్లేదు, ఆవిడ సహకరించట్లేదు. ప్రతి క్వశ్చన్కి కూడా నాకు తెలియదు ఏమో, ఇవే సమాధానాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు పోలీసులు. దయచేసి సహకరించండి విచారణకు అని చెప్పి పోలీసులు విచారణ సందర్భంగా అభ్యర్థించారట లక్ష్మీ దుర్గని. అయినప్పటికీ ఆవిడ ఏమాత్రం విచారణకు కోఆపరేట్ చేయకుండా తెలియదు, ఏమో, గుర్తులేదు, ఇవే చెప్పారన్నమాట సినిమా డైలాగ్. సో దీంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించి రకరకాలుగా ఆవిడ్ని సాయంత్రం వదిలిపెట్టారు. విచారణ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయినటువంటి లక్ష్మీ దుర్గని అక్కడే ఉన్నటువంటి అనంతబాబు అనుచరులు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి సపర్యలు చేసి తీసుకెళ్లారు. మళ్ళీ ఇవాళ విచారణ కొనసాగుతూ ఉంది. అయితే అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేయడం అంటే చంపేసి డోర్ డెలివరీ చేయడం అనేది ఒక సినిమాటిక్ సీన్ లాగా దాన్ని క్రియేట్ చేశారు, చూపించారు అనంతబాబు. ఎందుకు చూపించారంటే తానంటే భవిష్యత్తులో కూడా అందరూ భయపడాలి అనేటువంటి దృక్పథంతో ఆ విధంగా వ్యవహరించారు అనేది ఒకటి. అసలు అనంతబాబు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చారు. అప్పట్లోనే లక్ష్మీ దుర్గ అసలు అక్కడ లేదు స్పాట్లో అని చెప్పి అసలు ఆవిడ పేరే లేదు. కాకపోతే తర్వాత ఇప్పుడు కేసును రీఓపెన్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం లక్ష్మీ దుర్గ ప్రమేయం వచ్చింది. లక్ష్మీ దుర్గ హత్య జరిగినటువంటి సంఘటనా స్థలంలో ఆవిడ కూడా ఉన్నారు అని చెప్పి పోలీసులు డేటా ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చేసారు. మొబైల్ సిగ్నల్స్, అలాగే మొబైల్స్లో ఉన్నటువంటి గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ, వీటన్నిటిని బేరీజు వేసి ఆవిడ ఖచ్చితంగా హత్య జరిగిన రోజు ఆ సంఘటన స్థలంలో ఉన్నారు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆవిడని కూడా విచారించడానికి సిద్ధమయ్యారు. అందుకే ఆవిడని అరెస్ట్ కూడా చేశారు. మరి ఆవిడ సహకరించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఏం చేయాలి? కోర్టుకు మళ్ళీ చెప్పాలి, 5 రోజులు మీరు కస్టడీకి ఇచ్చారు, 5 రోజులు విచారించాం, 4వ రోజు కళ్ళు తిరిగి పడిపోయారు. విచారణ అయిపోయిన తర్వాత వెళ్తూ 5వ రోజు మళ్ళీ పిలిపించి మాట్లాడడం, అయినా కానీ ఏమో తెలియదు, గుర్తులేదు అని చెప్పింది అని చెప్పి కోర్టుకి విన్నవిస్తే కోర్టు మరి ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. మరి పోలీసుల విచారణ మీద మీ కామెంట్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.